హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేనైతే టమాటా కొత్తిమీర చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, టమాటాలు కొత్తిమీర కొద్దిగా జాస్తిగా తీసుకోవాలి. కరివేపాకు, అట్లా ఎండుమిర్చి, తెల్లగడ్డలు పొట్టు తీసి పెట్టుకోవాలి. ఉద్దిపప్పు, జీలకర్ర, పచ్చిమిరపప్పు, ధనియాలు, చింతపండు ఇవన్నీ నూనెలో వేయించుకొని చట్నీ లాగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చేసే విధానం చూపిస్తాను. చట్నీకి కడాయి అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, నూనె పోయకుండా మరి ఎండుమిర్చినే వేయించుకోవాలి. నూనె ఏమి వేయకూడదు, మళ్ళీ కొత్తిమీర టమాటాకు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, శనగ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. శనగపప్పు, ఉద్దిపప్పు, ధనియాలు ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకోవాలి, గోల్డెన్ కలర్లో వచ్చేలాగా. చూడండి ఫ్రెండ్స్, దీనికి కూడా నూనె వేయకూడదు. చూడండి, పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొనేసి టమాటాలతో కూడా కొత్తిమీర కూడా వేయించుకోండి. రెండు ఒకేసారి వేగిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి, టమాటాలు వేగుతుంది. సపరేట్గా కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర కూడా సపరేట్గా వేయించుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే టమాటా ఇది రెండు ఒకేసారి వేగిపోతారు కదా, గ్యాస్ యూజ్ అవుతుంది, డబల్ పని ఉండదు, ఒకేసారి అన్నీ చేసేవచ్చు కదా. అందుకే పసుపు పొడి వేస్తున్నాను, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. చూడండి, చేసుకున్నాక కొద్దిగా మగ్గనివ్వాలంటే మూసి పెట్టేయండి. కొద్దిగా బాగా టమాటా అంతా దగ్గరకు వచ్చి బాగా ఉడికిపోతుంది. మళ్ళీ మిక్సీ జార్కి వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అట్లే బాగా వేగిపోయినాయి కదా, ఇది అట్లా ఎక్కి మిక్సీ జార్కి వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒకసారి పొడి చేసుకొని మళ్ళీ టమాటా కొత్తిమీర వేసి రుబ్బుకుంటే సూపర్గా ఉంటుంది. మరి ఊరు పక్క అయితే రోలు ఉంటుంది కదా, రోట్లో పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉంటుంది. రోల్ లేదు కాబట్టి మిక్సీ జార్లో చేసుకుంటున్నాను. టమాటా దగ్గరకు వచ్చేసింది, చింతపండు కూడా వేసుకునేసాను అట్లే. ఇప్పుడు ఇంకో కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇంకో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అందుకే ఇంకో వేస్తున్నాను. ఇంకో లేకపోతే కూడా పర్వాలేదు, బట్ నేను వేస్తున్నాను. వేగిపోయింది ఫ్రెండ్స్. చూడండి, కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను నేను, మీరు కూడా వేసుకోండి. ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇది మిక్సీ కొట్టుకున్నాను అన్నీ, ఉద్దిపప్పు, పచ్చనిపప్పు, మిరపకాయలంతా వేయించడానికి పెట్టుకున్నాం కదా, మిక్సీకి వేసుకునేది నేను తెల్లగడ్డలు అంతా. ఇప్పుడు ఆ వేగిన టమాటా కొత్తిమీర వేసి దీంట్లో వేయించుకొని మిక్సీకి వేస్తున్నాము. చట్నీకి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము, ఎండుమిరపకాయలు 2, ఆవాలు, ఉద్దిపప్పు, పటపటలాడుతుంది చూడండి, కొద్దిగా కరివేపాకు, కొంచెం చట్నీకి వేసుకోవాలి ఫ్రెండ్స్. చట్నీ అయితే చేసాను, బాబా సూపర్ అండి. మరి వేడి అన్నంలో వేసి కలుపుకుంటే భలే టేస్ట్ ఉంటుందండి. మీరు చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది.
మనకు ఫీవర్ వచ్చినప్పుడు నోటికి ఏమన్నా తినాలని అనిపించినప్పుడు దీన్ని చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చట్నీని అందరూ చేసి తిని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇది సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి వీడియో తీసి పెట్టాను, మీరు ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. రెడీ అయిపోయింది కదా. ఈ చట్నీలో వేడి వేడిగా అన్నం వేసుకొని కలుపుకుంటున్నామండి. సూపర్గా ఉంది. నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతుందండి. చూడండి, అబ్బాబ్బాబ్బాబ్బా, నా చిన్ననాటి జ్ఞాపకం అండి. మేమైతే చిన్నప్పుడు ఇట్లే తినేవాళ్ళం, చట్నీలే జాస్తి తినేవాళ్ళము. ఇప్పుడు పిల్లలు అయితే తినరు కదా, అయ్యో చట్నీ నా వద్దు అంటారు. మళ్ళీ టేస్ట్ చూసినాక బాగుంటే తింటారు. చూడండి సూపర్గా ఉంటుంది. అబ్బాబాబా, చూడండి, అంతే అండి. సూపర్ అండి, అదిరిపోయిందండి చట్నీ.